వార్తా విశేషం ఇప్పుడు చూద్దాం. బాబు ఫోటో తీవండి. డాక్టర్ గారు బొకే ఇచ్చేటప్పుడు ఇక్కడ పెట్టే కదా చిన్న ఇల్లు పక్కకి సరే చూడండి ఒకసారి సరే ఒకసారి ఓకే నీకు ఓకే కదా నీకు ఓకే తీసుకోలే అదే కదా. బాబు డాక్టర్ గారు బొకే ఇచ్చేటప్పుడు ఈ రాష్ట్రాన్ని పేదరికం లేనటువంటి ఆరోగ్యవంతమైన ఆనందదాయకమైన ఐశ్వర్యవంతమైనటువంటి కుటుంబాలని ఏర్పాటు చేసి తద్వారా ప్రపంచంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని మారుస్తానని శబ్దం చేసి ప్రణాళికలు రూపొందించి ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో P4 అంటే ప్రభుత్వమే అన్నీ చేయదు. ప్రభుత్వం యొక్క సహకారాన్ని సమాజం యొక్క సహకారాన్ని అందిపుచ్చుకున్నటువంటి ఎందరో మహానుభావులు సమాజంలో ఎదిగారు. డబ్బున్న వాళ్ళుగా ఎదిగారు, విజ్ఞానవంతులుగా ఎదిగారు, సామాజిక స్పృహతో కొంతమంది ఎదిగారు. ఒక ఎదిగినటువంటి వాళ్ళు అట్టడుగున ఉన్నటువంటి మరికొంతమందిని చేరదీయాలన్నదే P4. ప్రభుత్వం ఉంటుంది, ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు ఉంటారు, ప్రజలు ఉంటారు, వాళ్ళ మధ్య ఒక బంధాన్ని అగ్రిమెంట్ని చేయడమే పార్ట్నర్షిప్. అదే P4లో భాగంగా ఈరోజు యశోద హాస్పిటల్, అదేవిధంగా గ్రేస్ ఫౌండేషన్, క్యాన్సర్ ఫౌండేషన్, మరి ఇక్కడ రోటరీ క్లబ్ వాళ్ళు, SBI వాళ్ళు అనేక మంది దాతృత్వంతో చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఇలాంటి వాహనాలు 6 ఇచ్చారు. అందరూ స్కూలే కట్టాల్సిన పనులే, అందరూ కాంపౌండ్ వాళ్ళు కట్టాల్సిన పనులే, అందరూ గ్రౌండ్ వేయాల్సిన పనులే. ఏ రూపంలో ప్రజలకు ఏ అవసరాలు ఉన్నా ఆ అవసరాలు వారికి తగినట్టుగా సాయం చేయడం. చంద్రబాబు ఉన్నాడు, డబ్బు లేకపోవచ్చు, కానీ ఆయనకి దైవం ఇచ్చినటువంటి విద్య ఒక ఆస్తిగా ఉంది. ఆయనకు లభినటువంటి ఆ విద్యను ఈరోజు ఉచితంగా అందించడం అన్నటువంటిది. ఇదే నేను ఈరోజు చెప్తున్నా, ఏ కార్పొరేట్ హాస్పిటల్కో వెళ్తే 11 మంది నిపుణులైనటువంటి డాక్టర్లు ఒక చోట చేర్చాలన్నా, లేదా 10 రకాలైనటువంటి పరీక్షలు నిర్వహించాలన్నా వెళ్ళిన ప్రతి ఒక్కరికి 1 లక్ష పైన ఖర్చు అవుతుంది. అలాంటిది ఒక్క పైసా కూడా ఖర్చు కాకుండా ఈరోజు ఉచితంగా ఈ సేవలు అందిస్తున్నారంటే అది P4లో చంద్రబాబు నాయుడు పిలుపుకు స్పందించి వచ్చినటువంటి కార్యక్రమంగా మనం భావించాలి. సో ఇక్కడ ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొంటున్నారు. పరీక్షలు జరుగుతాయి. పరీక్షలు జరిగినప్పుడు మనలో ఉన్నటువంటి కొన్ని రుగ్మతలు, వ్యాధులు బయటకు వస్తాయి. ఇప్పుడు నాలో ఇంత బాగున్నా నాలో ఏవో కొన్ని లోపాలు ఉంటాయి. ఆ లోపాలు పరీక్షల ద్వారా బయటపడతాయి. బయటపడినంత మాత్రాన మనం కుంగిపోవాల్సిన పని లేదు. ప్రతి వ్యాధికి నివారణ ఉంటుంది. అది సృష్టి రహస్యం, భగవంతుని ఇచ్చినటువంటి ఒక అవకాశం. పిల్లవాడు మనకు జన్మనిస్తాం మనం, కానీ నడక ఎవరు నేర్పుతారు? తల్లి పట్టుకోగలదు, ఆయన నడిస్తే పట్టుకోగలదు. నడవలేకపోతే, కాళ్ళు స్వచ్ఛపడిపోతే
అది ఆ భగవంతుడు ఇచ్చినటువంటి వరం. ఆ వరం లోపల ఉంటుంది. అప్పుడు మనం ఊరికే చేతునిస్తాం, ఊతమిస్తాం. మాట భగవంతుడిచ్చింది. మనం అమ్మ అంటే అంటే